టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా విచ్చలవిడిగా వీడియోలు పెట్టిస్తూ ఉన్నారు. అబద్ధపు ప్రచారం, విష ప్రచారం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రభుత్వం ఉన్నటువంటి ఈ క్రైమ్ డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నాం. మేము అప్లికేషన్ కూడా పెడతాము. మాకు తెలిసి మూసీ నది ఇదే రకంగా ఉంటే ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కిటకిటలు ఆడుతూ ఉన్నాయి. ఏంటి ఆ పరిస్థితి? ఎందుకు వస్తుంది? ఎక్కడ చూసినా వైరల్ జ్వరాలు, ఎక్కడ చూసినా సర్ది జ్వరాలు, ఎక్కడ చూసినా అంటువ్యాధులు ఎందుకు వస్తూ ఉన్నాయి? మన ఇల్లుని మనం ఆరోగ్యకరంగా ఉండేందుకు చక్కబెట్టుకోవడంలో తప్పుందా? దీన్ని ఎందుకు తప్పుగా చూస్తూ ఉన్నారు, తప్పుగా చూపిస్తున్నారు? ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ధ్యేయం ప్రతి బీదవాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడమే. ఎక్కడ కూడా 1% బీదవాడికి అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది, అవసరం మేరకు వారిని ఆదుకుంటుంది. మూసీ నదిని ప్రక్షాళన చేసుకున్న తర్వాత వివిధ గోబర్ ప్రచారం చేస్తూ ఉన్నారు, పెట్టుబడులు రావని. మీరు తెలుసుకోవాల్సింది, బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏ పట్టుబడిదారుడు హైదరాబాద్ రావాలన్నా వాట్ ఈస్ ద ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ ఇన్ హైదరాబాద్ అని అడుగుతా ఉన్నారు. మన దేశంలో ప్రాణానికి కొంత విలువ తక్కువ అవచ్చు, బట్ యూరోప్ దేశాలు కానీ వెస్టర్న్ దేశాలు కానీ ప్రాణానికి ఎంత విలువేస్తో మీకు తెలుసు. హైదరాబాద్కు వస్తే మేము పెట్టుబడులు పెడితే అక్కడున్నటువంటి ఎన్విరాన్మెంటల్ పరిస్థితి ఏమిటి, అక్కడున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి, సూచనలేంటి అని అడుగుతా ఉన్నారు. ఇది కూడా ఒక ప్రధాన అంశం మనకి పెట్టుబడి రావడానికి. రేపు హైదరాబాదు మూసీ కానీ హైడ్రా వల్ల మేము తీసుకొచ్చే చర్యల వల్ల కానీ ఈ చెరువులు యథాస్థితికి చేరితే, మూసీ ప్రక్షాళన జరిగి చక్కగా కనబడితే విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇటీవల ప్యారిస్కి ఒలింపిక్స్కి పోయినప్పుడు ఆన్సీ పట్టణానికి పోయాను. జెనీవా, ఆన్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెరువుల పక్కన ఉండేటువంటి పట్టణాలు. జెనీవా చెరువు 100 కిలోమీటర్ దూరం దాకా ప్రవహిస్తుంది. ఒకే చెరువు 100 కిలోమీటర్లు ఉంటుంది. పాలు నీళ్ళలాగా ఉంటాయి. వాళ్ళు కాపాడుకునే ఎన్విరాన్మెంట్ ఆ రకంగా ఉంది. సో నేను మళ్ళీ మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసేది, ఆరోగ్యరీత్యా కానీ హైదరాబాద్ భవిష్యత్తులో అన్ని హంగులతో ఎదగాలన్నా మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లల ఆరోగ్యము, మన ఆరోగ్యము, రేపు హైదరాబాద్ సందర్శించినటువంటి టూరిస్టుల ఆరోగ్యం ఇవన్నీ బాగుండాలంటే హైదరాబాద్ ఒక మంచి ఎన్విరాన్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మూసీలాగా చాలా చెరువులు కూడా మురికిమై ఉన్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి బహత్తరమైనటువంటి ఒక ఐడియా, దీని అబద్ధ ప్రచారాలు చేసి, అసత్య ప్రచారాలు చేసి, సోషల్ మీడియాని విపరీతంగా వాడుకొని, నాకెవరో చెప్పారు, ఇంకా సంఖ్య చెప్పడం తప్పవుద్దేమో కానీ కొన్ని వేల కోట్లు, ఇలా 100 కోట్లు సోషల్ మీడియా పెట్టి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని తిరగరాసి చిమ్మిని బమ్మి చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా టెంపరీ గెయిన్స్ మీకు రావచ్చు, టెంపరీగా మీకు ఆనందం కలగజేయచ్చు.
ప్రజలు టెంపరీగా నమ్మొచ్చు.